హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి, వెనక పక్క ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ నైట్ టైం కూడా ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇప్పుడైతే టైం అయితే 9:30 అవుతుంది అనమాట. ఒకసారి పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, మన ఎఫర్ట్స్ ని గుర్తించి ఒక సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ అయితే చేయండి. అలాగే లైక్స్ లో పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి, అది 3 times హైప్ చేయడం వల్ల మన ఛానల్ మరింత మందికి సజెషన్ అయ్యి అలాగే మన రాజధాని పనులు అందరికీ తెలిసే విధంగా రీచ్ అయితే అవుతుంది అనమాట. హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, అయితే ఈ స్టీల్ గడ్డర్లు ఎన్ని నిర్మించారు ఏంటి అనేది చూడొచ్చండి. ఈ డే అండ్ నైట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే దానికి సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ లారీలో అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదండి, ఇవన్నీ వచ్చేసి స్టీల్ గడ్డలు అనమాట. అలాగే ఒకసారి చూడండి వర్క్స్ ఎంత హెవీగా జరుగుతున్నాయి ఏంటి అనేది. చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి. ఇవి మొత్తం 2 స్టీల్ బ్రిడ్జెస్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఒకటి మద్రాసు కాలువ పైన అయితే నిర్మిస్తున్నారండి. ఇంకోటి వచ్చేసి మనకి కొండవీటి వాగు మీద అయితే నిర్మిస్తున్నారు అనమాట. అది మనకి ఇంకొక డే టైంలో అయితే మీకు అయితే చూపిస్తా అనమాట. అవి ఎలా జరుగుతున్నాయి, అక్కడ కూడా వర్క్స్ ఏంటి అనేది. పిల్లర్స్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నైట్ టైం వర్క్స్ ఎంత హెవీగా జరుగుతున్నాయో. నేను వీలైనంత వరకు జూమ్ చేసి చూపిస్తున్నా అండి, కొంచెం క్లారిటీ అయితే తగ్గొచ్చు నైట్ టైం వ్యూస్ వీడియో కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు ఈ ఇనప గడ్డర్ని అయితే ఎలాగా పైకి అనేది ఎత్తారో. చూస్తున్నారు కదండి, చాలా స్పీడ్గా అయితే వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక పిల్లర్ని కూడా నిర్మించారు, చూడొచ్చు మీరు. రాజధానిలో డే అండ్ నైట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. నేను మెయిన్గా ఈ ఫోకస్డ్గా నైట్ టైం వర్క్స్ అయితే చూపిస్తాను అనమాట ఈ మన ఛానల్లో. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి కొండవీటి వాగు కనెక్టివిటీ అండి ఈ మద్రాస్ కాలువలోకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గేట్స్, ఈ బ్రిడ్జ్ అయితే కొండవీటి వాగులోంచి మద్రాస్ కాలువలోకి కనెక్టివిటీ అనమాట. దానికి సంబంధించిన పంప్ హౌస్ కూడా ఇక్కడే ఉందండి, కొండవీటి వాగు పంప్ హౌస్ అనమాట అది. అలాగే మనకి ఇటు ఈ రోడ్డు చూసుకుంటే మనకి డైరెక్ట్ గా ఉండవల్లి సెంటర్ లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఒకసారి మీకు కొంచెం పైకి వెళ్ళి అటువైపు నుంచి చూపిస్తాండి, ఇంకా క్లియర్ గా అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడ నుంచి చూడండి, మనకి ఒక వైపు బ్రిడ్జికి సంబంధించి పూర్తిగా గడ్డలను అయితే నిర్మించేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుందండి, మొత్తం గడ్డలను అయితే ఫిక్స్ చేశారు ఒక వైపు.
ఇదిగోండి ఇంకొక గడ్డర్ని అయితే లోపలికి అయితే దింపుతున్నారు అనమాట. ఒకసారి మీకు ఇటువైపు నుంచి చూపిస్తా. ఇదిగోండి మనకి రెండో వైపు కూడా గడ్డలు అనేవి ఫిక్స్ చేస్తున్నారు. ఒకవైపు పూర్తిగా ఫిక్స్ చేయడాన్ని అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. చూస్తున్నారు కదండి మనకి రెండో వైపు కూడా గడ్డర్లు చాలా వరకు అయితే ఫినిష్ చేశారండి. ఇంకా ఇక్కడ చూడొచ్చండి గడ్డర్లకు సంబంధించిన సామాగ్రిని అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇవన్నీ స్టీల్ గడ్డర్లు అనమాట. ఇంకా త్వరలోనే ఇక్కడ మనకి పూర్తి అయిపోతే మనకి ఏదైతే రెండవ బ్రిడ్జ్ ఉందో స్టీల్ బ్రిడ్జ్, అది కొండవీటి వాగు మీద అయితే నిర్మిస్తున్నారండి. అది కూడా పూర్తి అయిపోతే మనకి ఇంకా సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి డైరెక్ట్ గా మనం ఇక్కడ సీతానగరం ఈ మెయిన్ రోడ్డుకి అయితే చేరుకోవచ్చు అనమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే మన లైక్ లైన్ లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. దాన్ని 3 times హైప్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అందరికీ రీచ్ అయిద్ది అనమాట. ఈ రాజధానిలో ఎంత వేగంగా పనులు జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియో అనేది సజెషన్ అవుతుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి.